మహాపూజ్యులు హైదరాబాదు అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారికి, మహాపూజ్యులైనటువంటి మేత్రాణులకు, గురువులకు, కన్యాస్త్రీలకు మరియు పలు మేత్రాసనాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు, సహోదరి సహోదరులకు మీ అందరికీ ఈ జూబిలీ వేడుకల యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆకాంక్షించిన విధంగా మనందరి జీవితాలలో నిరాశకు, నిస్పృహకు తావు లేకుండా ఎప్పుడు హెచ్చించినటువంటి ఉత్సాహంతో, నిరీక్షణతో ఆశావహ జీవితం జీవించాలని నేను ఈరోజు ప్రత్యేకంగా ఆకాంక్షిస్తున్నాను. మీరందరూ వాచీలు చూడవలసిన అవసరం లేదు. ఎంతో దూరం నుంచి వచ్చారు కూర్చొని వినడానికి, ఎప్పుడు అయిపోతుందా అని చూడటానికి కాదు. 1:15కి భోజనం అని ఉంది కార్యక్రమంలో. పావు గంట మనం లేటులో ఉన్నాం కాబట్టి 1:30కి అయిపోతుంది ఈ సెషన్. అందుకని అంత భయపడని అవసరం లేదు. నాకు 30 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఈ సమయంలో ఈ జూబిలీ వేడుకల యొక్క, మరీ ముఖ్యంగా ఈ 2 రోజుల సమావేశాల యొక్క, సదస్సు యొక్క ప్రాముఖ్యతను గురించి, దీని యొక్క ఉద్దేశాలను గురించి పీఠాధిపతుల తరపున నేను వివరించబోతున్నాను. అదేవిధంగా మొట్టమొదటి ఉపన్యాసము కాబట్టి పరిశుద్ధ గ్రంథం గురించి కూడా కొంత ధ్యానించాలి. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని పలికారు. నా వాక్యం, ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపము, వెలుగునిస్తుంది, దారినిస్తుంది అని సంకీర్తనాకారుడు అన్నారు. అలానే మన ఈ 2 రోజుల యొక్క సమావేశాలకు ఈ వాక్యమే దీపమై ఉండాలి. ఈ వాక్యము మార్గదర్శిగా, దిక్సూచిగా మనలను నడిపించాలన్న ఉద్దేశంతో ఈ 2 రోజుల యొక్క సమావేశాలకు మనము ధ్యానించుకునే అంశాలకు పరిశుద్ధ గ్రంథ మూలాలు ఏంటి అన్న విషయంపై కూడా కొంచెం సేపు మీతో పంచుకుంటాను. ముందుగా ఈ సభల యొక్క, ఈ 2 రోజుల సమావేశాల యొక్క ఉద్దేశం ఏంటో వివరిస్తాను. అందరికీ తెలిసినట్లు ప్రతి 25 సంవత్సరాలకు మన తిరుసభలో జూబిలీ సంవత్సరంగా ప్రకటిస్తారు. క్రీస్తు ప్రభువు జన్మించిన జననాన్ని స్మరించుకోవడానికి యావత్ ప్రపంచమంతటా విశ్వశ్రీ సభలో గొప్ప పండుగగా, వేడుకగా చేసుకోవడానికి 13వ శతాబ్దం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది. ప్రతి 20 సంవత్సరాలకు, 25 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు, 75 సంవత్సరాలకు, 100 సంవత్సరాలకు జూబిలీలు జరుపుకుంటూ వస్తున్నాం. అలానే పరిశుద్ధ పాపుగారు, దివంగతులైన పరిశుద్ధ పాపుగారు ఫ్రాన్సిస్ పాపుగారు ఈ 2025వ సంవత్సరాన్ని సాధారణ జూబిలీగా ప్రకటించారు. మొట్టమొదటిగా ఈ జూబిలీ సంవత్సరంలో సంతోషించటానికి ప్రసంగములో కార్డినల్ తండ్రి గారు చెప్పినట్లుగా ఈ సంవత్సరం అంతా వేడుకగా జరుపుకోవడానికి, క్రీస్తు ప్రభు జననాన్ని స్మరించుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. అంతేకాకుండా 2020 సంవత్సరము నుంచి ప్రపంచాన్ని ఒక్కసారి తిరగచూస్తే ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా విలయతాండవం, ప్రకృతి, ఎక్కడ చూసినా కానీ వ్యాధులు, బాధలు, గాజాలో కానివ్వండి, లేకపోతే ఉక్రెయిన్లో కానివ్వండి, ఆఫ్రికా దేశాలలో కానివ్వండి, యుద్ధమేఘాలు అన్ని చోట్ల కమ్ముకున్నాయి. ఈ పరిస్థితిని గమనించినటువంటి పరిశుద్ధ పాపుగారు ఈ ప్రపంచానికి, మానవాళికి ఆశను జనింపచేసే ఒక సందేశాన్ని ఇవ్వాలి అని ఈ జూబిలీ సంవత్సర అంశముగా ఆయన నిర్ధారించారు. ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ జూబిలీ ఈజ్ హోప్.
తండ్రి గారు తన ప్రసంగంలో సుదీర్ఘంగా ఈ విషయం గురించే ప్రసంగించారు. అయితే పోయిన సంవత్సరం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతుల సమాఖ్య ఈ జూబిలీ సంవత్సరాన్ని మన ప్రాంతంలో ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో 2 సదస్సులను నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాదు అగ్రపీఠ పరిధిలో ఉన్నటువంటి ఇతర 5 మేత్రాసనాలు కలిపి 6 మేత్రాసనాలకు హైదరాబాదులో ఈ అక్టోబర్ నెలలో జరుపుకోవాలని, అదేవిధంగా విశాఖపట్నం అగ్రపీఠ పరిధిలో ఉన్నటువంటి మేత్రాసనాలకు విజయవాడలో జరుపుకోవాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ఈరోజు రేపు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొట్టమొదటిగా పాపుగారి పిలుపు మేరకు క్రీస్తు జయంతి 2025 సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోవడానికి, రెండవది ఇటువంటి జూబిలీ సంవత్సరంలో తండ్రి గారు తన ప్రసంగంలో చెప్పినట్లుగానే ప్రకృతితోనూ మన సహోదరులతోనూ సఖ్యపడి సమాధానపడి ప్రభుహిత వత్సరంగా దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడి మన మధ్య సమాధానాన్ని నెలకొల్పటానికి కేటాయించబడినది జూబిలీ సంవత్సరం. అందుకని ఈ సంవత్సరం అంతా ఏదైనా మనస్పర్ధలు ఉంటే సర్దుకొని అందరం కలిసిమలసి ఐకమత్యంతో ముందుకు వెళ్ళటానికి ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది. జూబిలీ సంవత్సరం మన యొక్క ఐకమత్యాన్ని, మన యొక్క విశ్వాసాన్ని చాటి చెప్పుకోవడానికి ఈ సమావేశాలు దోహదపడుతున్నాయి. చివరిగా మనలో నూతన ఉత్సాహాన్ని నింపడం కోసం పరిశుద్ధ పాపు గారు ఈ జూబిలీని ప్రకటిస్తున్న సమయంలోనే ఆయన మన తిరుసభను ఒక నూతన దృక్పథంతో, నూతన ఒరవడితో, ఒక నూతన ఉత్సాహంతో ముందుకు నడిపించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకని గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నో సన్నాహకాలు చేశారు, తిరుసభను సంసిద్ధపరిచారు. ఈ 2025 సంవత్సరం నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ సభ అంతా ఒక నూతన ధోరణితో, నూతన దృక్పథముతో ముందుకు వెళ్ళాలి. తిరుసభ అంటే ఏదో పాపుగారో లేకపోతే పీఠాధిపతులో గురువులో కాదు. విశ్వసించే ప్రతి ఒక్క సభ్యునికి ఈ తిరుసభలో సముచిత స్థానం కల్పించాలి. కలిసి నడిచే తిరుసభగా మారాలి. కాలానికి అనుగుణంగా మన తిరుసభలో కూడా మార్పులు రావాలి అన్న ఉద్దేశంతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సినోడాలిటీ అనే నూతన పదానికి ఆయన నాంది పలికారు. గత 4-5 సంవత్సరాల నుంచి తిరుసభను సిద్ధపరిచారు. 2023 అక్టోబర్ నెలలో, 2024 అక్టోబర్ నెలలో కూడా మహాసభలు జరిగాయి రోములో. ఆ సభలలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మన కార్డినల్ గారు కూడా పాలు పంచుకున్నారు. ఆ సభలలో ప్రపంచంలో ఉన్న తిరుసభలో ఒక నూతన ధోరణి ప్రారంభమవ్వాలి, కొత్తదనానికి నాంది పలకాలి అని పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం మన క్రైస్తవ సంఘం యొక్క ఆలోచన విధానం వేరు. ఇప్పుడు మనలో చాలామంది చదువుకున్నారు, చాలామంది మతపరంగా లేకపోతే విశ్వాసపరంగా ఎంతో దృఢంగా మారారు, ఎంతో చైతన్యులయ్యారు. అందరం పాలు పంచుకోవాలి, ఈ సువార్త సేవలో ఏదో ఒక విధంగా సహకరించాలి అన్న కోరిక సంఘంలో ప్రతి ఒక్కరిలో జనించింది ఈ గత కొద్ది కాలంగా. ఇటువంటి ఆశలను, కోరికలను, ప్రజల యొక్క నాడిని గమనించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ గొప్ప సమావేశాలకు పిలుపునిచ్చి ఆ సమావేశాలలో తిరుసభకు కొన్ని నిర్ధారణలు చేశారు, కొన్ని ఆదేశాలను ఇచ్చారు. ఇక నుంచి కలిసి పయనించే ఒక సమూహముగా మారాలి మన తిరుసభ అని ప్రకటించారు. అందుకని మన పీఠాధిపతుల సమాఖ్య కూడా ఈరోజు ఇన్ని మేత్రాసనాల నుంచి ఎంతో శ్రమలకు లేకపోతే ఆర్థిక భారానికి
భారాన్ని తమపై వేసుకొని ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి అందరినీ ఏదో వేడుకలతో ఒక పూజ చేసుకొని సంబరాలు చేసుకొని తిరిగి పంపకుండా ఈ పాపుగారు లేకపోతే విశ్వ స్త్రీ సభ మన నుంచి ఏమి కోరుతుంది, మన ప్రాంతీయ స్త్రీ సభలో రాబోయే కాలంలో ఎటువంటి మార్పులు చేర్పులు రావాలి, సమర్థవంతంగా సువార్తను ప్రకటించాలి అంటే నూతనత్వం కావాలి, నూతన వరవడికి నాంది పలకాలి. ఆ విషయాల గురించి కూడా కొంత ధ్యానించి విశ్వ స్త్రీ సభ యొక్క ఆలోచనను మీ అందరికీ తెలియపరచి మీతో చర్చించి మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకొని మన ప్రాంతీయ స్త్రీ సభను ఒక నూతన దృక్పథంతో నూతన బాటలో నడిపించడానికి ఈ సమావేశాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో 2 రోజుల పాటు ఏర్పాటు చేయటం జరిగింది. లేకపోతే ఈ జూబిలీ వేడుకలకు మాత్రమైతే ఈ విధంగా ఇప్పటితో అయిపోయింది. ఈ సమావేశం అయిన తర్వాత భోజనం పెట్టి అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంత దూరం నుంచి మిమ్మల్ని పిలిపించింది, ఎంతో ఖర్చుతో కూడిన ప్రయాణాలు చేయించింది ఈ విధంగా పండుగ జరుపుకొని పంపడం కోసం కాదు, మీతో ఆలోచింప చేయటానికి, తిరుసభ యొక్క ఆలోచనలను మీ ముందుంచటానికి, మిమ్మలను ఆలోచింప చేయటానికి. అది ఈ 2 రోజుల సమావేశం యొక్క ఉద్దేశం. ఇప్పటి వరకు మనము జూబిలీ వేడుకలను కొనియాడాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఇదే సంతోషం రేపు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇప్పటి నుంచి కొన్ని ఉపన్యాసాలు ఉంటాయి. ఇప్పటి నుంచి రేపు సాయంత్రం వరకు, రేపు మధ్యాహ్నం వరకు 12 అంశాల మీద నిష్ణాతులైనటువంటి కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. వారు ఆ 12 అంశాల మీద క్లుప్తంగా వారి యొక్క ఆలోచనలను, తిరుసభ యొక్క ఆలోచనలను మీ ముందుంచుతారు. అవి శ్రద్ధగా విన్న మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చటానికి సమయం ఉంటుంది. ఈ విధంగా 2 రోజుల పాటు ఈ 12 అంశాలపై ఏ విధంగా మన ప్రాంతీయ స్త్రీ సభను కలిసి పయనించే ఒక విశ్వాస సమూహంగా, విశ్వాస కుటుంబముగా మార్చగలము అన్న విషయం మీద ధ్యానిస్తూ చివరకు కొన్ని కంక్లూషన్స్, కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని అభిప్రాయాలకు రాగలుగుతాం, అన్న సూచనలు ఇవ్వగలుగుతాం, కొన్ని మార్గదర్శకాలను ఇవ్వగలుగుతాం. ఈ మార్గదర్శకాలను పీఠాధిపతులు, ఇక్కడికి వచ్చినటువంటి గురువులు మీ అందరూ మీ మేత్రాసనాలకు తీసుకుని వెళ్ళి మేత్రాసన స్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ చేయటానికి సాధ్యమవుతుంది. అది ఈ 2 రోజుల యొక్క ప్రధాన ఉద్దేశం. స్పష్టంగా చెప్పినట్లున్నాను. ఇది 2 రోజుల పాటు, అందుకని కొంచెం భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదేంటి ఒక ఉపన్యాసం అయిన తర్వాత 2వది పెట్టారు, మాకు ఖాళీ ఇవ్వటం లేదు అనుకుంటారు. ఇక్కడికి వచ్చింది ఏదో ఊరిగా తిరగటానికి కాదు, కూర్చొని శ్రద్ధగా వినడానికి, యాక్టివ్గా ఎంతో సంతోషంగా చైతన్యంగా ఈ సదస్సులో పాల్గొనడానికి. అందుకని దయచేసి ఓపికగా, ఎన్నో రోజులు కాదు 2 రోజులే, దయచేసి ఓపికగా వినడానికి, అర్థం చేసుకోవడానికి, పాల్గొనడానికి శ్రమించమని మిమ్మందరినీ అర్థిస్తున్నాను. అయితే పరిశుద్ధ పాపుగారు ఈ కొత్త ఆలోచనను ప్రారంభించినప్పుడు, కలిసి నడిచే ఒక కుటుంబముగా మన తిరుసభ తయారవ్వాలి అని ఆలోచించడం ప్రారంభించినప్పుడు చాలామంది వింతగా చూశారు. ఇది ఎక్కడి ఆలోచన? 2000 సంవత్సరాల పాటు పాపుగారు ఏది చెబితే అది జరిగింది, బిషప్ గారు ఏది జరిగితే అదే చివరి నిర్ణయం అయింది. ఈయన కొత్తగా అందరినీ కలుపుకొని పోవాలి, అందరి అభిప్రాయాలను సేకరించాలి అంటున్నారు అని చాలామంది ఆయన వింతగా చూశారు. నాకు గుర్తుంది, నేను కూడా రోమ్లోనే ఉన్నాను ఆ సంవత్సరం 2023లో. పాపుగారు ఈ సినడాలిటీ గురించి మాట్లాడేటప్పుడు, జూబిలీ గురించి కూడా మాట్లాడేటప్పుడు లాటరన్ బసిలికాలో ఎంతో వేల మంది గురువుల సమక్షంలో ఆయన ఒక చక్కని ప్రసంగాన్ని చెప్పారు. నా ఆలోచనలు నా నుంచి వచ్చినవి కావు, పరిశుద్ధ గ్రంథములోనే ఉన్నాయి వీటికి మూలాలు. పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించే నేను తిరుసభను ఈ విధంగా కలిసి నడిచే ఒక కుటుంబముగా మార్చదలుచుకున్నాను అని ఎంతో సుదీర్ఘంగా
ఆయన పరిశుద్ధ గ్రంథ మూలాలను గురించి వివరించారు ఆ రోజు. ఈరోజు కూడా మీరు కొంతమంది అనుకుంటారు, అంటే ఇక నుంచి తిరుసభను పాపుగారు మార్చేశారా, ఇక నుంచి పాపుగారు కాదా నిర్ణయించేది, మేత్రాసనములో పీఠాధిపతులు కాదా నిర్ణయించేది అనే ప్రశ్న వస్తుంది. ప్రియమిత్రులారా, ఇప్పటికి కూడా శ్రీ సభకు అధినేత పాపుగారే. ఆయన నిర్ణయమే చివరి నిర్ణయం. మేత్రాసనములో కూడా ఇక నుంచి కూడా సినోడాలిటీ అని ప్రారంభించినా కానీ మేత్రాసన అధిపతి పీఠాధిపతులు మాత్రమే. నిర్ణయాధికారం ఆయనకు మాత్రమే ఉంటుంది ఒక మేత్రాసనములో, దానిలో ఏ తేడా లేదు. కానీ ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో అందరికీ సముచిత స్థానం కల్పించవచ్చు. మనకంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు మీలో, మీ యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. సంఘములో ఉన్నటువంటి విజ్ఞానవంతులైనటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు. వారందరినీ ఒక చోటకు పిలిచి సమస్యల గురించి కానివ్వండి, లేకపోతే సువార్త పరిచర్యను గురించి కానివ్వండి, వారితో చర్చించి ముందుకు వెళితే, వారి అభిప్రాయాలను సేకరిస్తే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. ఆ అభిప్రాయంతోనే పాపుగారు ఇక నుంచి మేత్రాసనాలలో, విచారణలలో అందరి అభిప్రాయాలను సేకరించడం ప్రారంభించాలి. ఒకప్పుడు ఒక విచారణ స్థాయిలో పారిష్ పాస్టరల్ కౌన్సిల్, సలహా మండలి అనేది బిషప్ గారికి ఇష్టమైతే నెలకొల్పవచ్చు, స్థాపించవచ్చు, ఇష్టం లేకపోతే స్థాపించని అవసరం లేదు. కానీ ఈరోజు ప్రతి విచారణలోనూ సలహా మండలిని స్థాపించాలి అని తిరుసభ ఆదేశిస్తుంది. అంటే ఆలోచన విధానములు, నిర్ణయ ప్రక్రియలు అందరికీ సముచిత స్థానం కల్పించి సమర్థవంతంగా సువార్త ప్రచారం సాగించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు పునీత ఫ్రాన్సిస్ పాపు గారు. అంటే ఇప్పటికి కూడా చివరి నిర్ణయం పీఠాధిపతుల చేతిలోనే ఉంటుంది, విచారణ గురువుల చేతిలోనే ఉంటుంది. కానీ ఆ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ప్రజలకు సముచిత స్థానం కల్పించి అందరినీ కలుపుకొని కలిసి నడిచే సంఘాలుగా మారాలి అన్నది తిరుసభ యొక్క కోరిక. పాపుగారు ఈ ఆలోచన యొక్క పరిశుద్ధ గ్రంథ మూలాలేంటో వివరించారు. మీకు క్లుప్తంగా ఎంతోసేపు తీసుకోను, ఒక 15 నిమిషాలలో నేను వివరిస్తాను. సినోడ్ గ్రీకు భాషలో సిన్ అంటే విత్ తో, ఓడోస్ అంటే దారి అన్నమాట. సినోడ్ అంటే యేసు ప్రభువు లూకా శుభవార్త 24వ అధ్యాయంలో ఇద్దరు శిష్యులు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఈయన ఏదో ఉద్ధరిస్తాడనుకున్నాము, కానీ మమ్ములని నట్టేట్లో ముంచి వెళ్ళిపోయాడు అని వాళ్ళు పెట్టెబేడ చదువుకొని ఇంటికి వెళుతున్నారు 24వ అధ్యాయంలో. ఆ మార్గ మధ్యంలో యేసు ప్రభువు వారితో నడిచారు అని ఉంటుంది 24వ అధ్యాయము 15వ వచనంలో. ఆ ఒక్క చోట మాత్రమే స్యూన్ ఓడోస్ అనే మాట వస్తుంది, సినోడ్ అనే మాట వస్తుంది పరిశుద్ధ గ్రంథములో. యేసు ప్రభువు వారితో కలిసి నడిచారు అని. అయితే పాత నిబంధనలో సంఖ్యాకాండము 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒకసారి మోషే యొక్క మామగారు మోషేని చూడటానికి వచ్చాడు. నిర్గమకాండము 18వ అధ్యాయంలో ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది ఈ సంభవం. అదేవిధంగా సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఈ 3 పుస్తకాలలో కూడా ఇదే సంఘటన గురించి ఉంటుంది. ఏంటది? ఒకసారి మోషే వాళ్ళ మామగారి ఇంటికి వచ్చారు చూడటానికి. రాత్రి అయింది, తెల్లారే అల్లుడిని చూడొచ్చు అనుకుంటున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి మోషేకి పంచాయతీలే సరిపోయాయి. ఉదయం ప్రారంభిస్తే 11-12 అయినా కానీ ఈ పంచాయతీలు తీరవడం సమయం లేదు ఆయనకి, భోజనానికి కూడా రావడం లేదు. రోజంతా ఆయన కలవాలని జత్రో
ఆయన మామగారు వేచి చూశారు, అయినా సమయం దొరకలేదు. సుడిబడి వచ్చారు సాయంత్రానికి మోషే ఇంటికి. అప్పుడు చెప్తున్నారు, అయ్యా ఇట్లా అయితే ఎట్లా కుదురుతుంది? ఇంతమంది జనాన్ని నువ్వొక్కడవే ఏ విధంగా నడిపించగలుగుతావు? ఒక పని చెయ్యరాదు. వీళ్ళలో చాలామంది సమర్థవంతులు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు. ఒక 70 మందిని ఎన్నుకో. 70 మందికి ప్రజలను 70 గ్రూపులుగా విడదీసి ఒక్కొక్కళ్ళ మీద ఒకళ్ళని పెత్తనం ఇవ్వరాదు. చిన్న చిన్న విషయాలుంటే వాళ్ళే చూస్తారు కదా. చిన్న విషయాలుంటే వాళ్ళే చూస్తారు. మీకు చదువుతాను, వినండి, చాలా బాగుంటుంది ఈ కొన్ని వచనాలు. వాళ్ళ మామ అంటున్నాడు, ఈ ప్రజల కొరకు నీవు ఈ బరువెల్లా నెత్తికెత్తుకొననేలా? ఉదయము నుండి సాయంకాలం వరకు వీరందరూ చుట్టూ నిలిచియుండ నీ ఒక్కడవే ఇక్కడ కూర్చుండనేలా అనెను. దానికి మోషే మామతో, ఏలా అందువా? దేవుని చిత్తము తెలుసుకొనుటకై ఈ జనులు నా వద్దకు వత్తురు. అంటే వాళ్ళ పంచాయతీలు తీర్చుకోవడానికి, మనస్పర్ధలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వస్తారు. నేను దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము వీరందరి మధ్య ఉన్నటువంటి తగువులను తీర్చుదును, దేవుడు నిర్ణయించిన విధులను ఆజ్ఞలను వారికి తెలియచేయుదును అని చెప్పెను. మోషే మామ అతనితో, నాయన, ఈ పని అంతయు నీ మీద వేసుకొనట మంచిది కాదు. ఇట్లయినచో నీవు తట్టుకొనలేక నలిగిపోదువు, నీతో పాటు ఈ ప్రజలను నలిగిపోదురు. అంతే కదా, నువ్వు అక్కడవే, జనమేమో గుంపులు ఉన్నారు. పొద్దున వచ్చిన వాళ్ళు సాయంత్రం దాకా నీ కోసం నిలబడాల్సి వస్తుంది. నువ్వు చచ్చిపోతున్నావు, వాళ్ళు చేస్తున్నారు అని ఒక మార్గం చెప్తున్నారు. ఈ పని నీ తలకు మించినది, దీనిని నీ ఒక్కడవే చేయజాలవు. నా ఉపదేశమును పాటింపుము, దేవుడు నీకు తోడుగా ఉండును. నీవు దేవుని ఎదుట ఈ ప్రజలకు ప్రతినిధిగా ఉండుము. వారి తగువులను గూర్చి ఆయనతో చెప్పుము. దేవుడు నిర్ణయించి ఆ తరువాత 21వ వచనములో, ఈ ప్రజలందరిలో సమర్థులను, దైవభీతి గల వారిని, విశ్వాస పాత్రులను, లంచగొండులు కాని వారిని ఏరి వారిని నాయకులుగా చెయ్యుము. చిన్న విషయాలుంటే వాళ్ళే చూసుకుంటారు, ఏదైనా పెద్ద విషయం ఉంటే నీ దగ్గరకు వస్తారు అని ఎంతో వివేకవంతమైనటువంటి ఒక సూచననిచ్చాడు మోషే మామ. ఇదే విషయాన్ని సంఖ్యాకాండంలో కూడా ఆ ప్రభువే మోషేతో అంటారు, నీ మీద ఉంచినటువంటి ఆత్మను కొంత తీసి ఆ 70 మందిని కూడా అభిషేకిస్తాను, నీ ఆత్మను వారిలో కూడా ఉంచుతాను, నీవు చేసే పనిలో భాగస్థులవుతారు, నీకు సహాయపడతారు అని ఒక 70 మందిని నీవు ఎన్నుకో అని యావే ప్రభు మోషేకి చెప్తారు. ఈ విధంగా పాత నిబంధనలో కూడా ఒక్కళ్ళే భారం మోయకుండా నలుగురు యొక్క సహాయాన్ని తీసుకోవాలని, సమర్థవంతంగా దేవుని యొక్క పరిచర్యను కొనసాగించాలంటే నలుగురి సహకారం అవసరమని ఈ వచనాలలో, ఈ అధ్యాయాలలో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కొంచెంసేపు నూతన నిబంధనలు అపోస్తుల కార్యముల గురించి వివరిస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము నుంచి నూతన క్రైస్తవ సంఘానికి పునాది అయింది. పెంతెకోస్తు దినము నుంచి సంఘం ఏర్పడింది. ఆ సంఘములో సమస్యలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. అవి ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొన్నారు, సంఘాన్ని ఏ విధంగా నడిపించారో అన్న విషయాల గురించి లూకా గారు ఎంతో చక్కగా అపోస్తుల కార్యములలో వివరిస్తారు. సంఘం ఏ విధంగా స్థాపించబడింది, ఏ విధంగా ప్రపంచ నలుమూలలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించింది, క్రీస్తు ప్రభువును ప్రపంచ నలుమూలల వరకు ఏ విధంగా తీసుకుని వెళ్ళారు అన్న విషయం గురించి అపోస్తుల కార్యములో ఉంటుంది. ఈ విధంగా సువార్తను ప్రకటిస్తున్న సమయంలో విరోధులు బయట నుంచి చాలామంది వచ్చారు, అపోస్తులను చంపాలని చూశారు. కానీ దేవుని యొక్క శక్తితో, ఆత్మ యొక్క సాన్నిధ్యముతో బయట నుంచి వస్తున్నటువంటి అవరోధాలన్నిటినీ, అన్నింటినీ వాళ్ళు గెలవగలిగారు. కానీ వాళ్ళ సంఘము నుంచి వస్తున్నటువంటి కొన్ని అవరోధాలు, అడ్డంకులు చాలా క్లిష్టతరంగా మారాయి.
అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించే ఈ పయనములో, ఈ ప్రయాణములో బయట నుంచి శత్రువులు వచ్చారు. దేవుని యొక్క శక్తితో ఆ శత్రువులను జయించి సువార్త ప్రకటన ముందుకు సాగింది. అదే సమయంలో సంఘము నుంచి కూడా కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. ఆ అవరోధాలను, ఆటంకాలను శిష్యులు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు ఎంతో చక్కగా వివరిస్తారు లూకా గారు. ఎందుకంటే రాబోయే కాలములో కూడా తిరుసభలో ఇవే సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఈ మార్గాన్నే అవలంబించాలి అని లూకా గారు అపోస్తుల కార్యములో చక్కగా వివరిస్తున్నారు. మొట్టమొదటి సమస్య ఏంటో చూడండి. మొదటి అధ్యాయం. నిన్నటి వరకు 12 మంది అపోస్తులు ఉన్నారు. వారిలో యూదా తప్పుకున్నాడు. 11 మందే ఉన్నారు. ఏం చేయాలి? 12వ వాడిని ఎన్నుకోవాలి. అపోస్తుల సమూహం 12గా మార్చాలి. అంటే యూదా స్థానములో మరొక అపోస్తులుని ఎన్నుకోవాలి. సంఘంలో చాలామంది మేముంటాం అని చెప్పి మొదలుపెట్టారు. ప్రచారం కూడా మొదలుపెట్టారు. రాజకీయం ప్రారంభించారు. నా పేరు అని చెప్పి ఇది పెద్ద గొడవ అవుతుంది. ఇంకా సంఘం ఇంకా తన యొక్క పరిచర్యను ప్రారంభించనే లేదు. ఇప్పుడే విభజనలు రాబోతున్నాయి. అంటే పదవి కోసం ప్రాకులాడుతున్నారు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అపోస్తుల వారసత్వాన్ని పొందటం కోసం. అప్పుడు పేతురు గారు సంఘాన్ని గుమికూడ్చారు అని ఉంటుంది. సంఘాన్ని గుమికూడ్చారు, ఒకటిగా చేర్చారు. పేతురు గారు ఇతర 10 మంది అపోస్తులు ఒక చోట కూర్చొని సంఘాన్ని కూడా దగ్గర చేర్చుకొని ఏం చేద్దాం, మనకు ఈ సమస్య వచ్చింది. 12 మంది అపోస్తులలో ఒకడు మన నుంచి వైదొలగాడు, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలి, మీరే చెప్పండి ఏం చేయాలో అని సంఘాన్ని అడిగారు. ఆ సంఘంతో చర్చించిన తర్వాత చివరకు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదిగో, మొదటి నుంచి క్రీస్తు ప్రభువుతో నడిచిన వాడై ఉండాలి, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని కళ్ళారా చూసిన వాడై ఉండాలి అని కొన్ని మార్గదర్శకాలను నిర్ధారించారు. అప్పుడు చూస్తే చాలా తక్కువ మందే దొరికారు. మొదటి నుంచి చివరి వరకు నడిచిన వాళ్ళు, క్రీస్తు బోధలను విన్నవాళ్ళు, ఆయన పునరుత్థానాన్ని చూసిన వాళ్ళు ఇద్దరే దొరికారు. ఆ చివరికి వాళ్ళ ఇద్దరి మధ్య చీటీలు వేశారు. మత్తియాసు అనే వ్యక్తిని అపోస్తల స్థానంలో కూర్చోబెట్టారు. చూడండి ఎంత చక్కగా సమస్యను పరిష్కరించారు. సంఘాన్ని కూర్చోబెట్టారు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. చివరి నిర్ణయం పేతురు గారు చేశారు. అందరూ సరే అన్నారు. ఈ రోజు కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. ఒక మేత్రాసనములో అపోస్తల వారసుడైనటువంటి పీఠాధిపతి స్థానం ఖాళీ అయినప్పుడు ఇదే సమస్యలు ఎదురవుతాయి. చాలామంది ఆశావహులు ఉంటారు, విభేదాలు ఉంటాయి, విభజనలు ఉంటాయి. పాపు గారు అక్కడ నుంచి ఈ వ్యక్తి పీఠాధిపతి అని ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించరు, ఉత్తరాలు పంపుతారు, సంఘ అభిప్రాయాలను తెలుసుకుంటారు. విశ్వాసులను, గురువులను, మఠవాసులను, పీఠాధిపతులను అడిగి వీరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత వీరందరూ కలిసి ఎవరైతే అర్హులు అని అంటారో వారినే ప్రకటిస్తారు. ఈ రోజుకు కూడా అంటే ఈరోజు పేతురు గారు స్థానంలో ఉన్న పాపు గారు అవలంబించేది కూడా అపోస్తల కార్యములో వారు చేసినటువంటి మార్గాన్ని. అంటే సంఘ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే అపోస్తుల వారసులని నియమిస్తారు. చక్కగా ఒక సమస్యను పరిష్కరించారు. మళ్ళీ కొంచెం ముందుకు వెళితే వాళ్ళందరూ 2వ అధ్యాయము 34, 35 వచనాలను, మళ్ళీ 4వ అధ్యాయంలో కూడా అపోస్తుల కార్యములలో సంఘమంతా ఒకే మనస్సుతో ఒకే హృదయముతో ఐకమత్యంగా జీవిస్తూ ఉండేది అని చదువుతాం. కానీ ఐకమత్యంగా కొనసాగుతున్నటువంటి ఈ సంఘ జీవితంలో విభేదాలు రావడం ప్రారంభించాయి. 6వ అధ్యాయంలో చదువుతాం. అపోస్తుల కార్యములో 10 మంది ఉన్నప్పుడు తగులు వెంటనే ప్రారంభమవుతాయి. ఇక్కడ తగువేదో మొదలైంది. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను,
అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేడి యూదులు హెబ్రీయుల మీద సణగసాగిరి. భోజనాలు చేసుకుంటూ రోజు కలిసి భోజనం చేసేవారట. కొంతమంది యూదులు వడ్డించేటప్పుడేమో వాళ్ళకి ఒక ముక్క ఎక్కువ వేసేవాళ్ళట. వడ్డించేవాడు మనవాడు అయితే అంటారు కదా, నిజం చేస్తారు. అప్పుడు పక్కెమ్మట ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకు ఒక మొక్క ఎక్కువ వేస్తున్నారు. ఇది మొట్టమొదటి తగు 6వ అధ్యాయంలో. మమ్ములు సరిగా చూడటం లేదని గ్రీకులు సణుగుకోవటం ప్రారంభించారు. ఇది చిలికి గాలివానై కొంచెం పెద్దదై ఒక సమస్యగా మారింది. వెంటనే ఇది అపోస్తలుల చెవిలో పడింది. వాళ్ళు వెంటనే సమస్య లేదులే, అదే తీరిపోతుందిలే అని చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళు పోలేదు. సమస్యను కొట్టివేయలేదు. నిజమే, ఇక్కడ ఒక సమస్య ఉంది. విభజనలకు విభేదాలకు ప్రారంభమవుతున్నాయి, తావుంది ఇక్కడ అని చెప్పి సంఘాన్ని మళ్ళీ కూర్చోబెట్టారు. అందరినీ పిలిపించారు. ఏం చేద్దాం, దీనికి సమస్య ఉంది. ఈ సమస్యకు మూలాలు ఎక్కడున్నాయి? మా దగ్గరే ఉన్నాయి. మేము అపోస్తలులుగా మేము ప్రార్థనలలోనూ ప్రసంగాలలోనూ మునిగి ఉండాలి. కానీ ఈ భోజనాలు పంచే దగ్గర మమ్ములను ఉండమంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అందుకని చెప్పి ఈ సంఘములో ఉన్నటువంటి ఆత్మతో పూరింపబడినటువంటి సమర్థవంతమైనటువంటి ఒక 7 సహాయకులను, డీకన్లను నియమించుదాం. వాళ్ళు ఈ భోజనాలను పంచడం గురించి లేకపోతే ఇతర విషయాల గురించి వాళ్ళు చూసుకుంటారు. మేము ప్రార్థనలోను సువార్త పరిచర్యలోను పూర్తిగా మా సమయాన్ని కేటాయించవచ్చు అని కొంతమందిని నియమించారు. ఆ తర్వాత నుంచి ఈ 7 ఈ భోజన పంక్తులను గురించి, వడ్డించడం గురించి వాళ్ళు చూసుకునేవాళ్ళు. సమస్య మరుగైపోయింది. చూడండి ఏ విధంగా అపోస్తలులు సమస్యను గుర్తించారు, సంఘాన్ని కూర్చోబెట్టారు, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. మీకు అన్ని పనులు చేయడం కుదరదండి, 4 పనులు మా చేతిలో పెట్టండి అని ఎవరు అనుంటారు. ఆ అభిప్రాయం మంచిదనిపించింది పేతురు గారికి. వెంటనే ఇది మంచి అభిప్రాయం, 4 అప్పగించుదాం, ఈ డబ్బుల విషయం మాకెందుకు. అందుకే ఈరోజు కూడా పీఠాధిపతులు డబ్బులు పంచరు. లేకపోతే ఎక్కడైనా గోడ కడుతుంటే మేము డబ్బులు ఇవ్వం. ప్రతి పీఠంలోనూ ఈ ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడానికి దానికి సంబంధించినటువంటి గురువులు, వ్యక్తులు ఉంటుంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా వచ్చింది? సంఘాన్ని కూర్చోబెట్టి మాట్లాడారు. ఇంకా చివరిది ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యము 15వ అధ్యాయంలో కూడా మనకు గొప్ప విభేదం ప్రారంభమైంది సంఘంలో. అదేంటంటే, జ్ఞానస్నానము పొందాలి అంటే సున్నతి పొందాలి అని కొందరు హెబ్రీయులు చెప్పేవాళ్ళట. అంటే పౌలు గారు, బర్నబాసు, ఇతరులు నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించి జ్ఞానస్నానం ఇచ్చేవాళ్ళు. ఒకసారి అంతియోకియా నగరములో జ్ఞానస్నానం ఇస్తుండగా, సంఘ పరిచర్య చేస్తుండగా యెరూషలేము నుంచి కొందరు వచ్చి, ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరు అందరికీ జ్ఞానస్నానం ఇస్తున్నారు, ముందు వీళ్ళు యూదులుగా మారాలి, సున్నతి పొందాలి, ఆ తర్వాతనే జ్ఞానస్నానం ఇవ్వాలి. యేసు ప్రభు యూదుడుగా జన్మించాడు, అందుకనే క్రైస్తవులు కావలసినటువంటి కాగోరున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు యూద మతము ద్వారానే వెళ్ళాలి అని పట్టుబట్టారు. ఇదొక సమస్యగా మారింది. అంటే తిరుసభలో పెరుగుతున్నటువంటి స్త్రీ సభ 2 ముక్కలుగా కావడానికి ఒక గొప్ప సమయం అది, ఒక ప్రమాదం అది. అప్పుడు ఏం జరిగింది? పౌలు గారు, బర్నబాసు అంతియోకియా నుంచి కొంతమంది పెద్దలను తీసుకొని యెరూషలేమునకు వస్తారు. యెరూషలేములో కూడా ఇతర అపోస్తలులు, పేతురు గారు, యాకోబు గారు, ఇతర అపోస్తలులందరూ, ఇతర పెద్దలందరూ ఒకచాట కూర్చుంటారు, సమావేశమవుతారు. గొప్ప సమస్య వచ్చింది. 2 సంఘాలుగా విడిపోయే ఒక ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని సంఘాన్ని కూర్చోబెట్టారు. పెద్దలు కూర్చొని మాట్లాడారు, పరిష్కారం కనుగొన్నారు. ముందు పేతురు గారు, ఇతర అపోస్తలులు సున్నతి పొందాల్సిందే అని చెప్పాలి అనుకున్నారు. కానీ పౌలు గారు, ఆ సంఘ పెద్దలు వచ్చి మాట్లాడిన తరువాత, ప్రభువు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నారు,
అన్యులకు సువార్తను ప్రకటించడానికి ప్రభు మమ్ము ప్రేరేపించారు అని గొప్ప కార్యములు, అద్భుత కార్యముల గురించి ఆ పౌలు గారు, బర్నబాసు గారు, అంతియోకియా నుంచి వచ్చినటువంటి పెద్దలు చెప్పినప్పుడు యెరూషలేములో ఉన్న అపోస్తలులు కూడా ఇది నిజమే కదా, అందరూ ఎందు సున్నతి పొందాలి, యేసు ప్రభువు మరణించి ఈ ధర్మశాస్త్రము నుంచి విముక్తిని గావించారు కదా, క్రైస్తవులు కావాలి అంటే యేసు పేరిట జ్ఞానస్నానం పొందితే చాలు కదా అని పేతురు గారికి, ఇతర అపోస్తలులకు కూడా అర్థమైంది. వెంటనే ఆ సమావేశం చివరికి వచ్చేసరికే పేతురు గారిలో మార్పు వచ్చింది, ఇతర అపోస్తలులలో మార్పు వచ్చింది. అంటే చూడండి, ఒక సమస్య వచ్చింది, నలుగురు కూర్చున్నారు, మాట్లాడారు. దెర్ వాజ్ ఎ డైలాగ్. మాట్లాడటం అంటే అది సమస్య ఉన్నప్పుడు నలుగురు కూర్చోవాలి, చర్చించాలి, సంప్రదించాలి. నేను పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాళ్ళు అని కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. సమస్యను పరిష్కరించాలంటే దెర్ షుడ్ బి ఓపెన్నెస్. మనలో విశాల హృదయం ఉండాలి, తెరవాలి మనస్సుని, బుద్ధిని. నేను చెప్పేదే కరెక్టు అనుకోకూడదు, అప్పుడే సమస్యలు తీరుతాయి. ఈరోజు కూడా ప్రియమైన మిత్రులారా, తిరుసభలో ఎక్కడైనా సమస్య ఉందంటే సమావేశాలకు పిలుపునిస్తారు. రోము నుంచి మేత్రాసన స్థాయి వరకు, విచారణ స్థాయి వరకు ఇదే జరగాలి. సమస్యలు ఉన్నప్పుడు సమర్థవంతంగా సువార్త ప్రకటన చేయాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు కూర్చోవాలి, చర్చించాలి, సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. అప్పుడే ముందుకు పోగలుగుతాం. చూడండి, నేను చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కలిసి పయనించే ఒక స్త్రీ సభకు పరిశుద్ధ గ్రంథం మూలాలు ఇవి. ఏదో కొత్త ఐడియా కాదు. అందరి అభిప్రాయాలను సేకరించాలి, నలుగురిని కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నది కొత్త ఆలోచన కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నదే. ఎప్పుడైతే మన స్త్రీ సభలో కూడా, మన ప్రాంతీయ స్త్రీ సభలో కూడా అందరినీ కలుపుకొని, మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు, వీళ్ళందరినీ ప్రోత్సహించి మన తిరుసభలో భాగస్థులను చేసుకోవాలని మా అందరి యొక్క ఉద్దేశం. అందుకే మిమ్మందరినీ ఇక్కడికి పిలిపించింది. దీని గురించి ధ్యానించి చర్చించదలుచుకున్నది. ఇక నుంచి మన సంఘాలలో ఇటువంటి సలహా మండళ్ళు, ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేయగలగాలి. అప్పుడే భవిష్యత్తులో మన స్త్రీ సభ, ప్రాంతీయ స్త్రీ సభ కలిసి నడిచే ఒక విశ్వాస సమూహంగా ముందుకు వెళుతుంది. స్త్రీలకు, యువకులకు అందరికీ సముచిత స్థానము కల్పించాలి నిర్ణయ ప్రక్రియలో. అప్పుడే ఈ స్త్రీ సభ సువార్త ప్రకటన సమర్థవంతంగా ముందుకు సాగుతుంది. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 రోజుల పాటు కొంచెం శ్రద్ధతో ఆలకించాలని, మీ అభిప్రాయాలను భయం లేకుండా వెలిబుచ్చాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఇంతటి చక్కటి ఆలోచనకు రూపునిచ్చి శ్రమించినటువంటి పీఠాధిపతులందరినీ అభినందిస్తూ మీ అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.